ఇప్పుడు ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడిన కేసులు పెట్టేస్తారు. అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎదుటోడి మీద పడి మాత్రం గోలెట్టేయచ్చు కానీ ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ మీద ఎవడు గోలెట్టినా గానీ ఆయన మీద కేసులు పెట్టేస్తారు. కక్ష తీర్చుకుని రాజకీయం చేస్తా ఉంటారు. ఏళ్ళ పథకాలు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు కానీ కేసులు పెట్టడం వల్ల మాత్రం ముందుంటారు. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని భయపెట్టడానికి, ఎవడ కూటమి పార్టీని ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి నీచపు రాజకీయాలు చేస్తా ఉంటారు మన బాబోలు. అసలు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్న ఆనాడు రంగా గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, చిరంజీవి గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే చంద్రబాబు నాయుడు కూడా కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయండి. అదే ఈ టీవీ వైపు, ఏబిఎన్, ఈనాడోళ్ళు, ఈ మిగతా ఐపాక్ టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి డబ్బులు తీసుకుని మరీ బురద జల్లుతా ఉంటారు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళని ఏమీ చేయలేక మాకు ఎందుకు రావట్లేదని కుళ్ళు